అన్నరాముని మాటకు లక్ష్మణుడు చనుచెంచి గృహమునకును ప్రాణనాయకి పాన్పునా కూర్చుండి భాషించే విరహమ్మునా తన్ను తామరచియున్నా ఆ కొమ్మ తమకమున వడకదొడగే అయ్య మీరెవ్వరయ్యా మీరింత యాగడంబులకొస్తిరి ఎవ్వరును లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకొస్తిరా మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానరు ఆ యొక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముల హాని వచ్చు మా అక్క మరిది విన్నా మిమ్ముప్పుడు బ్రతుకనివ్వరు జగతిలో హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చనేనేమి సేతో కీర్తి గల ఇంట బొట్టి అపకీర్తి వచ్చనేనేమి చేతూ ఒకడాయి గోరి ఇంద్రునికి ఆనాడు గొడలెల్ల హీనమాయే పరసతిని గోరి కాదా రావణుడు మూలముతో హతమాయను ద్రోహములు మీరు ఎరిగుండి ఇంత ద్రోహముకొస్తురా ఆడతోడున పుట్టరా మా వంటి తల్లి లేదా మీకును అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు వినవగ చిట్లనియను శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలోనొకరు గలరా జనకులల్లుని గానటే భూమిలో జనకులనగానెవ్వరు సీతమరిదిని గానటే చెడెరో దయయుంచి మేలు కొనవే నిన్ను బాసినది మొదలు ప్రాణసఖి నిద్రహారములెరుగనే నీవులే కాయున్నను ఓ సఖి ప్రాణములు నిలుపలేనే అనుచు కన్నుల జలములు కారంగ లక్ష్మణుడు తాబలికెను కత్తి వరదీసి అప్పుడు లక్ష్మణుడు తావేసుకొందుననెను అనుచువాదము సేయగా ఊర్మిళా దత్తెల్లి పడి లేచెను ప్రాణేశుడగుట తెలిసి కోమలికి ప్రాణములు తేజరిల్ల